హైడ్రా నిజంగా హైదరాబాద్లో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఇదే హైడ్రా ఆంధ్రాలో రాబోతుందా? అయితే మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు? అయితే వీటి విశ్లేషణలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. హైడ్రా ఏదైతే హైదరాబాద్లో ఒక సంచలనం రేపిందో అది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిదీ కూడా అక్రమ కట్టడాలని కూల్చుకుంటూ వెళ్తుంది. సో అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా హైడ్రా తరహాలో ఆంధ్రలో రాబోతుంది. ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం కూల్చేయబోతున్నాం. బుడమేరుకు సంబంధించి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రమాదం కానీ ఇంత పెద్ద విపత్తు కానీ ఖచ్చితంగా బుడమేరుకు సంబంధించినటువంటి యొక్క స్థలాలు కావచ్చు, ఇసుకకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా జరిగింది. కాబట్టి హైడ్రా తరహాది ఖచ్చితంగా ఆంధ్రలో రాబోతుంది అంటూ వ్యాఖ్యానం చేశారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి వేరు కాదండి. ఈ రెండు ఒకప్పుడు ఒకే రాష్ట్రం. ఇక్కడ ఉన్న సమస్యలు అక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే ఒక రాష్ట్ర విభజన జరిగిందనే కానీ ఇక్కడ ఉన్న లోపాలు లేకపోతే ఇక్కడున్న మెరిట్స్ డిమెరిట్స్ అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా జలవనరులు అనేది జలవనరులే, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తెలుసో తెలియకో ఎవరైనా ఆక్రమిస్తే ఈ ఆక్రమణలో కూడా రెండు రకాలు ఉన్నాయండి. ఒకళ్ళేమో ఇల్లు లేక గత్యంతరం లేక ఆక్రమించిన వాళ్ళు కొందరైతే వీటిని ఆక్రమించి పేదలకు అమ్ముకుని లేకపోతే వాళ్ళకి సంబంధించిన కట్టడాల్లో కట్టుకున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో వాళ్ళకి సంబంధించిన గోదాంలో అవో ఇవో కట్టుకున్నారు. ఎవరికి డబ్బు చేయదండి స్థలం ఫ్రీగా వస్తుంటే. ఇప్పుడు పేదల మాటిన పెద్దవాళ్ళు కూడా కొంతమంది దాగి ఉన్నారు. అది అక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు పేదలు ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో, గత్యంతరం లేని పరిస్థితిలో కట్టుకున్నారో వాళ్ళకి ఇంకెక్కడైనా కూడా ప్రత్యామ్నాయం అయితే చూపించాలండి. ఇళ్ల స్థలాల్లో ఇక్కడ తీసేసినప్పుడు అది ఆ విచక్షణ అయితే ఉండాలి ఏ ప్రభుత్వానికైనా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికైనా, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికైనా. ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన ఒక మంచి మాట ఏం చెప్పాడంటే, నారాయణ గారు ఆ సెన్సిటివిటీలోకి వెళ్ళాడు. అది పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తామన్నాడు. అది ఖచ్చితంగా పాటించాలి. అట్లాగే వీళ్ళ ముసుగులో చేరిన పెద్ద పెద్ద పాములు ఉన్నాయి చూసారా, భూ కబ్జా పాములు, వాటిని మాత్రం నిర్ద్వందంగా తొలగించేసేయాలి. తర్వాత రెండోది, ఇవి నెక్స్ట్ వర్షాకాలం వచ్చే లోపల బేదల ఇళ్ళు కట్టినా పెద్దాళ్ళు కట్టినా రేపు వరద కనుక వస్తే జరిగే ముప్పు అమాయకులైన ఇతరులు మునిగిపోతారు. ఇప్పుడు విజయవాడలో బుడమేరు మూలన దాదాపు 6 లక్షల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ముంపుకి గురయ్యారు, ఇబ్బందులు పాలయ్యారండి. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు అట్లా ఈ ప్రతి టౌన్లోనూ ప్రతి నగరంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ముంపు సంఘటనలు ఉన్నాయి, ముంపుకు గురవుతున్న ప్రదేశాలు. అవి కొన్నిసార్లు నదుల ఆక్రమణ కావచ్చు, లేకపోతే వాగులు వంకలు, లేకపోతే ఇలాంటి చిన్న ఇవి అన్నమాట కాలువలు లాంటి ఆక్రమణలకు గురైనవి. వాటిని సర్వే చేయించి వెంటనే తొలగించాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెబుతున్నారంటే, మేము బుడమేరు కూడా డెవలప్మెంట్కి సంబంధించి టెండర్లు కూడా పిలిచాం. కాకపోతే ఇంతలోకి ప్రభుత్వం 2019లో మేము ఓడిపోయి దిగిపోయాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం మా మీద ఉన్న కక్షతో బుడమేరుకి సంబంధించిన అభివృద్ధి పనులు టెండర్లు పిలవలేదు, చేయలేదు. అది తప్పు. దాని మూలన మా మీద కక్ష పెట్టుకుంటే అది మాకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయం కాదు కదా, విజయవాడ పట్టణానికి సంబంధించిన అంశం. ఇవాళ ఆ నిర్లక్ష్యం మూలన ఇవాళ 6 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఎంత భారం పడింది వీళ్ళందరికీ కూడా సహాయ పునరావాస కార్యక్రమాలు చేయటానికి. అదే కనుక మొన్న కనుక ఈ ఇష్యూ రాకపోతే ఈ ఎఫర్ట్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టేవాళ్ళు, కంటిన్యూషన్ ఆఫ్ ఇష్యూస్ అయ్యేది. బాగా పరిపాలన మీద దృష్టి పెట్టే టైంలోనే దురదృష్టవశాత్తు ఈ వరదలు రావటం, ఈ వరదలు గండ్లు పట్టడం. ఇప్పుడు మొన్న ఆయన చెప్పిన దాన్ని బట్టి దాదాపు ఒక 4 రోడ్లు విజయవాడలో ప్రధానమైన రోడ్లని దాదాపు 40 సార్లు గండ్లు పెట్టి ఆ నిలబడిన నీళ్ళని సహజంగా కొంత పారి వెళ్ళిపోయినాయి, కొన్నిసార్లు పంపింగ్ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అన్ని గండ్లు పెట్టారని మళ్ళీ తర్వాత వాటిని పోడ్చడం ఎంత కష్టం అండి. తర్వాత అప్పుడు వరకు ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో, రవాణా సౌకర్యాలు ఎఫెక్ట్ అయిపోయి రోడ్లు గళ్ళు పెడితే ఆ రోడ్ల మీద వెళ్ళలేరు కదండి. ఆ రకంగా కూడా ఎంత నష్టం జరిగిందో చూడండి మీరు. దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మేము ఇట్లాంటి పరిస్థితి మేము ఏ పట్టణంలోనూ ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండేందుకు ప్రతి పట్టణంలో సర్వే చేస్తున్నాం. జలవనరులకు సంబంధించి కానీ ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే వాటిని తీసేయటానికి కావాల్సిన ప్రణాళికలు ఇప్పటి నుంచే మేము రూపొందిస్తున్నాం.
ఇక నుంచి మాత్రం అలాంటిది మేము జరగనివ్వము అనేది ఆయన చెప్పటం మంచి మాట. ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థను అక్కడ కూడా మేము పాటిస్తామంటే హైడ్రాలో కూడా ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అలాంటి లోపాలను కూడా సవరించే విధంగా ఆయన మాట్లాడటం అభినందనీయం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అమాయకులు ఇప్పటికే బలయ్యారండి. వాళ్ళ తప్పు ఏమీ లేదు. వాళ్ళు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పి కొనుక్కున్న తర్వాత దాన్ని చెరువు గరిష్ట దీంట్లో ఉంది, ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందని, అలాగే బఫర్ జోన్లో ఉందని చెప్పి తీసేశారు. కానీ అది వాళ్ళ తప్పు కానే కాదు, కొనుక్కున్న వాళ్ళ తప్పు 1% కూడా లేదు. అదేదైనా తప్పు ఉంటే ప్రభుత్వ అధికారులది ఉంది, ఆయా ప్రభుత్వాలది ఉంది. ఇప్పుడు అసలు నిజానికి ఆ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పెడరెక్కలు ఇరిచి కట్టి తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న నిర్మాణాలు కూల్చిన టైంలో వాళ్ళని అక్కడ నుంచోబెట్టాలండి. నుంచోబెట్టడంతో శిక్ష అయిపోదు, అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. అసలు ప్రజా కోర్టులో కూడా శిక్షించాలి అలాంటి వాళ్ళని. ఎందుకంటే డబ్బు చేసుకున్న వాళ్ళు మూల్యం చెల్లించింది అమాయక ప్రజలు. వాళ్ళ జీవితకాలం చేసిన పొదుపు సంపాదన అంతా ఇళ్ల మీద పెట్టి నష్టపడ్డారు. తర్వాత బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు. ఇది కూలిపోయినా బ్యాంకులు ఏమన్నా కనికరిస్తాయండి? ఈఎంఐలు కట్టించుకుంటాయి. ఒకవేళ కనుక కట్టలేదంటే వాళ్ళ శాలరీ అటాచ్మెంట్ చేయిస్తాయి. అంతే కదండి. వాళ్ళు ఎందుకు బాధ్యత అవ్వాలి? సంపాదించుకున్న ఈ ప్రభుత్వ అధికారులు కోటాను కోట్లకు పడగలెత్తారు. వాళ్ళు ఎన్ని విల్లాలు కట్టుకున్నారో, ఎంత భూములు కొనుక్కున్నారో, ఎంత బంగారాలు కొనుక్కున్నారో లెక్కకు అందదు. దోపిడీ చేసింది వీళ్ళు. అందువల్ల అట్లా కూడా అక్కడ కూడా ఎవడన్నా కనుక అట్లాంటి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా ఇప్పుడే బుక్ చేస్తే భవిష్యత్తులో ఎవడు కూడా అటువంటి పిచ్చి పనులు చేయరండి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఈరోజు దినపత్రికలో కూడా చూసాం, ఏదో ప్రముఖ దినపత్రికలో చూస్తుంది ఏంటంటే జగన్ అన్న ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో అవి పూర్తిగా లోతట్టు ప్రాంతాలు మాత్రమే. అవి చూస్తే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నాకు తెలిసి ఎక్కడో పేరు కూడా చదివాను, అది ఎలా ఉందంటే మొన్న ఎప్పుడో పడినటువంటి వర్షాలకి ఇప్పటికీ చెరువులానే కనిపిస్తూ వస్తుంది. సో ఇలాంటి ప్రాంతాలలో స్థలాలు ఇచ్చినటువంటి యొక్క జగన్ సంబంధించిన హయాంలో కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వర్షాలు లేవు, కానీ వర్షాలు పడిన 2-3 రోజుల తర్వాత అవి పూర్తిగా చెరువులను తలపిస్తూ వస్తున్నాయి. సో ఇలాగా వాళ్ళు తక్కువ ప్రైస్కి, అంటే దాదాపు ఒక ఎకరా వచ్చేసి 10 లక్షలకి వాళ్ళు కొనుక్కొని గవర్నమెంట్కి ఒక 50 లక్షల దాకా చూపించి, ఆ చూపించినటువంటి దగ్గర వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కూడా ఒక తప్పు. రెండోది వచ్చేసి టిట్కో ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కట్టినవి, అవి ఎందుకు ఇవ్వడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాడు జగన్? ఇప్పుడు మళ్ళీ వరదల్లో ముంచేయాలనే జగన్ ప్లాన్ అని చెప్పేసి అంటే ఏమంటారు? ఇలా లోతట్టు ప్రాంతాలలో స్థలాలు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మీరు? అది ఎక్కువ పర్సెంట్ జరిగిందే జగన్ గారు, అదే జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాటిని ఏదో అంటారండి, తూర్పు గోదావరి జిల్లాలో వాటిని ఒక ముంపు ప్రాంతాలు అన్నమాట. ఆ ముంపు భూములు అవి చౌడు భూములు లాంటివి, అసలు ఎవరు కూడా అక్కడ ఉండటానికి పంటలకి కూడా పనికిరావు. ఆ భూముల్ని కొని మీరు అన్నట్టు చౌకలో అది మళ్ళీ ప్రభుత్వానికి, అందులో ఎమ్మెల్యేస్కి పర్సంటేజ్ ముట్టిందండి. ప్రతి ఊళ్ళోనూ అందరికీ ఊళ్ళో కూడా తెలిసింది, బహిరంగంగా జరిగినాయి. రైతుల దగ్గర సపోజ్ 15 లక్షలకు కొన్నారనుకోండి ఆ ఊరు రైతు దగ్గర, అది ఎమ్మెల్యే గారు మళ్ళీ దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా 40 లక్షలు ఇప్పించి ఆ 25 లక్షల్లో వీళ్ళు కమిషన్ తీసుకున్నారు. ఎక్కువ కమిషన్ వీళ్ళు తీసుకున్నారు. రైతుకు 15 లక్షలు మాట్లాడారు కదా, ఇంకో 2-3 లక్షలు కల్పించారు. నీకెందుకయ్యా 15 మాట్లాడాము, నీకు 18 ఇస్తున్నాము, లేదు 20 ఇస్తున్నాము. ఆ మిగిలిన 20 ఎకరానికి 20 చొప్పున వైఎస్ఆర్సీపీ నాయకులు పంచుకున్నారు. అంత ఎందుకండి, బందర్ దగ్గర మడ అడవుల్లో కూడా ఇచ్చారు. ఈస్ట్ గోదావరిలో కూడా మడ అడవుల్లో భూములు ఇచ్చారండి, పట్టాలు, ఇళ్ల స్థల పట్టాలు. మడ అడవులు అంటే సముద్రానికి నీళ్లు ప్రవహించే ప్రాంతం. పోటు వచ్చినప్పుడు ఆ మడ అడవుల్లోకి కూడా సముద్రం వెళ్ళిపోద్ది. అలాంటి మడ అడవుల్లో ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో గెడబొంగేసి కూడా చూపించారు ఎంత లోతు నీళ్లు ఉంటాయో వాళ్ళకి ఇచ్చిన భూముల్లో. తర్వాత కొంతమంది పునాదులు కట్టుకున్న తర్వాత కూడా అవి కనపడలే వర్షాకాలంలో. అంతకి మనిషి నుంచున్నా కూడా అందనంత లోతు భూముల్లో ఇచ్చారు. అవి వదిలేసేయండి, అవి తర్వాత మాట. ఇక అవి ఎట్లాగో పనికిరావండి. అవన్నీ హైడ్రా ఇలాంటివి వస్తే ఖచ్చితంగా దీన్ని తొలగించే అవకాశం ఉందంటారా? హైడ్రా కాదండి, అసలు ఏ ప్రభుత్వం కూడా, ఇంకా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందండి, అట్లాంటి భూముల్లో ఇళ్ళుకి కట్టుకోమని ఇంకా లోన్లు ఇస్తారండి? కనపడుతుంది కదా ఈ పనికిరావు. ఇప్పుడుకి పెట్టిందే డబ్బు వేస్ట్. ఇంకా ఈ డబ్బులు పెట్టినా కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా రూఫ్ రాక మునిగిపోతుంది స్లాబ్ వేసిన. ఇక అట్లాంటి కొంచెం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేసిన ఇది తప్పు, ఇది ప్రజలు మూల్యం చెల్లించకూడదు అనుకుని తెలుగుదేశం పెద్ద మనసుతో ఏవైతే ఇచ్చిందో అవన్నీ పక్కకు పెట్టేసి ఆ గ్రామంలోనే సప్పెట్టి, అయ్యా ఫలానా సాటి ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇదిగో ఈ పరిస్థితి ఉంది, దీనికి ఇంత ఖర్చు పెట్టారు, అవన్నీ
అకౌంట్స్తో సహా ఆ జేఈలు తీసుకొచ్చి హౌసింగ్ బోర్డుకి సంబంధించిన జేఈలతోనే చెప్పించాలి. ఇంత ఖర్చు వాళ్ళకి పెట్టారు, మీరు మమ్మల్ని ముందుకు వెళ్ళమంటారా, లేకపోతే ఇది ఆపేసి వేరే సాట ఎక్కడన్నా ఏర్పాటు చేయమంటారా, ఇది ఈ ప్రభుత్వం వలన జరిగిన తప్పు, అదంతా మీ డబ్బులే పోయినాయి అని వాళ్ళల్లో ఒక అవేర్నెస్ అయితే తీసుకురావాలండి. ఒక గ్రామ సభ పెట్టి చెప్పి వాళ్ళతోనే ఇక్కడ వద్దండి మాకు వేరే సాట ఇవ్వండి అని అన్న తర్వాత అట్లాంటి సాట ఇవ్వాలి, వీటిని పక్కన పెట్టాల్సిందే. ఏదో ఆ ప్రభుత్వం చేసిన తప్పును కనుక మళ్ళీ ఫాలో ఇస్తే రేపు ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అవి చాలాసార్లు జరిగినాయండి, ఒకసారి కాదు. ఇప్పుడు టిడ్కో ఇళ్ళకి సంబంధించి మీరు చెప్పారు, టిడ్కో బ్రహ్మాండంగా కట్టిందండి, మంచి క్వాలిటీగా కట్టారు. అయితే అది ఇస్తే ప్రజలకి తెలుగుదేశం మీద ఎంత మంచి అభిప్రాయం వస్తుందో, మంచి పేరు వస్తుందో అని ఎక్కడికక్కడ వాళ్ళు కావాలని ఆ సంఘ విద్రోహ శక్తుల్ని పేకాటలాడే వాళ్ళని, అలాంటి ఇంకా తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ అందులో జారబెట్టి డోర్లు పీక్కెళ్ళిపోండి, తల అద్దాలు పగలగొట్టుకోండి, పీక్కెళ్ళిపోతే మీ ఇష్టం, వైర్లన్నీ అన్నీ. తర్వాత ట్రాన్స్ఫార్మర్లతో సహా హౌసింగ్ బోర్డుల్లో కాలనీలాగా చేశారు. నేను కూడా చూసా ఎలక్షన్లు అప్పుడు వెళ్ళినప్పుడు. తార్ రోడ్ల మీద కూడా మొక్కలు మొలిసిపోయినాయండి, తుమ్మ మొక్కలు మొలిసిపోయినాయండి. తర్వాత ఇళ్లల్లోకి కంపంతా మొలిసి చుట్టుకుపోయింది, తలుపు కిటికీల్లోకి వాటికి. అట్లా కూడా చేశారు. అప్పుడు చివరిలో కొన్ని అయితే ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగు చేసుకుంటే అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఇది మాకు ముందే ఇచ్చుంటే, చివరిలో దిగిపోయే ముందు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడండి, కొన్ని టౌన్స్లో కొన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, లబ్ధిదారులు ముందే ఇచ్చుంటే 5 ఏళ్ల నుంచి మేము ఆ పూరిళ్లలోనూ నీళ్లు ఇదిలో ఎందుకు ఉండేవాళ్ళం, హాయిగా ఉండేవాళ్ళం, ఇంత మంచిగా కట్టి నీళ్ళని పాడు చేశారు, ఇక మాకు ఇచ్చారు కాబట్టి మేము బాగు చేసుకోవాలి, వాళ్ళు మాకు ఆర్థికంగా కూడా భారం అయింది అని చెప్పారు. తీసుకెళ్ళి వాళ్ళు చూపించారు విలేకరులని, మా సమాజంలో ఉండే పెద్ద మనుషులను కూడా తీసుకెళ్ళి ఆ నైబర్హుడ్లో వాళ్ళని. వాళ్ళు కూడా అన్నారు, అవును మీకు మంచి ఇళ్ళు ఇప్పుడు కన్నా వచ్చినాయి. కొన్నిసార్లు మామూలుగా బయట వాళ్ళండి, ఆ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళకి సహాయం కూడా చేశారండి. ఎట్లా అంటే, మీరు ఈ బాగు చేసుకోండి, దీనికి సంబంధించి ఎంత అవుద్దో మేము ఇస్తాము. ఎందుకంటే నైబర్హుడ్ కూడా పాడైపోయింది. అప్పుడు పక్కనున్న కాలనీల వాళ్ళకి కూడా ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందండి. వాళ్ళందరూ చేరారు. రెండోది పాములు ఇలాంటివన్నీ వచ్చినాయి, కంపలు పెరిగిపోయి అడవిలాగా అయింది. ఆ కాలనీస్ వాళ్ళు కూడా వీళ్ళు ప్రోత్సహించారు. ఎందుకు, వీళ్ళు కనుక వస్తే మనకి నైబర్హుడ్ అంతా కూడా బాగుంటుంది, దోమలు ఉండవు, తర్వాత ఇట్లాంటి ఈ అరాచక శక్తులు ఇక్కడ ఉండవని నేను చూశాను. వాళ్ళే చెప్పారు, ఫలానా కాలనీ వాళ్ళు ఈ చెట్లు పీకిచ్చారండి, ఫలానా కాలనీ వాళ్ళు ఇగో ఈ బాగు చేసుకోమని ఇచ్చారని. అట్లా ప్రజలకు ఉంది, కానీ అభిమానం ప్రభుత్వానికి లేకపోయింది. టిడ్కో వాళ్ళు చివరిలో వాళ్ళు చేసిన పనికి వీళ్ళు కూడా హెల్ప్ చేసి బాగు చేయడంలో సహాయపడ్డారు. అట్లా కొన్ని మీరు అన్నట్టు చివరి వరకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళైనా కూడా తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అయినా వాటిని మళ్ళీ ఇంకా కొంచెం ఆర్డర్లోకి తీసుకొచ్చి ఖర్చు అయినా కూడా మళ్ళీ బాగు చేసి ఇవ్వాలండి. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మంత్రి నారాయణ గారు కూడా ఏదైతే జగన్ ఇచ్చినటువంటి ఒక ఇల్లు కూడా పూర్తిగా ముంపు ప్రాంతాలలోనే ఉన్నాయి, అవి అలాంటి ప్రదేశాల నుంచి మీరు చెప్పినట్టుగా పునరావాస కేంద్రాలు కావచ్చు, లేదంటే వీళ్ళకి పక్కా ఇల్లు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఏమంటారనమాట భరోసా ఇచ్చి చేయించాలని చెప్పేసి చూద్దాం. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు.